ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మనము ప్రతిరోజు గణేశ పంచరత్న స్తోత్రము పారాయణ చేస్తూ ఉంటాము. దానిలో 5 శ్లోకములుంటాయి. వాటి తాత్పర్యము తెలుసుకుందాము. ఇప్పుడు దానిలో భాగముగా 5వ శ్లోకము. ఓం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. నితాంతకాంతదంతకాంతిం, అత్యంత మనోహరమైన తేజస్సును వెలుగును వెదజల్లేటి దంతము గలవాడును. అంతకాంతకాత్మజం, మృత్యుంజయుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క కుమారుడును. అచింత్య రూపం, వాక్కుతో చెప్పడానికి కానీ మాటలలో చెప్పడానికి కానీ మనస్సులో ఊహించుకున్నటకు కూడా అంతు చిక్కని అపురూపమైన రూపము గలవాడును. మంతహీన మంతరాయ కృంతనం, సకల లోకములకు సంభవించు నాశనములను గాని ప్రతిబంధకములను గాని నాశనము చేయువాడును. హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం, యోగులు మునుల యొక్క హృదయమునందు నిరంతరము ఎల్లప్పుడూ నివసితుడై ఉండేటివాడును. తమేకదంతమేవ తం, ఏకదంతము కలవాడును అయినటువంటి విచింతయామి సంతతం. ఓ వినాయక, మిమ్మలను సేవించుతూ ఉంటాము. శ్రీ మహాగణాధిపతయే నమః.